గల్ఫ్ జనసేన కువైట్ మీడియా కన్వీనర్ గా మర్రి రెడ్డి రాయల్ కు అభినందనలు తెలిపి ఆనందాన్ని వ్యక్తపరిచిన జనసేన పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ సభ్యులు. నాతోటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. సభా అధ్యక్షులు సాయం శ్రీధర్ గారికి మరియు నాతో పాటు పదవిని అలంకరించినటువంటి మరి రెడ్డి రాయలకు, మరి మా అక్క కొడుకు డాక్టర్ శ్యామ్ గారికి మరియు మిగతా నా తోటి జన సైనికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన 5 మండలాల జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రతి ఒక్క మహానుభావుడికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మనందరం ఒక్కసారిగా జై శ్రీరామ్ అనే నినాదంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా రెండో విషయం, మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 వస్తే రాజ్యాంగ పరంగా ఎన్నో ఒడిదులను ఎదుర్కొని జనవరి 26వ తేదీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మిగతా న్యాయ నిపుణులతో కలిసి గణతంత్ర దినోత్సవంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానిగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పైన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మూడో విషయం, మన ప్రతి ఒక్కరి అభిమాని, చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో మంది చూసి మాలాంటి వాళ్ళు పెరుగుంటారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనకు పద్మ విభూషణ్ అంటే భారతదేశంలో 2వ ఉత్తమ పౌరుడుగా పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు గల్ఫ్ తరపున, గల్ఫ్ జనసేన పార్టీ తరపున, అలాగే జనసేన పార్టీ తరపున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమం వెళ్తే, మొదటగా నాకు ఎంతో ఆప్తుడు, నా సోదరుడు శ్రీ జోగినేని మనన్న గారు ఈ ఒక్క పార్టీనే కాదు, గతంలో ఉన్న పార్టీలో కూడా ప్రజలకు సాయం చేస్తూ మంచి పేరు గడించి మన పార్టీలో ఉండాలని ఎంతో మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆయన ఈ స్థాయి ఎప్పుడు చూశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తించి రాయలసీమ జోన్ 1 ఎన్నికల కమిటీ నిర్వహణ కన్వీనర్గా ఆయనకి పదవి బాధ్యతలు రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అన్న, ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డాక్టర్గా ఉండాలి, డాక్టర్గా ఉంటే 10 మందికి సేవలు చేయొచ్చు అని ఒక మంచి సంకల్పంతో ఒక గ్రామీణ స్థాయి నుండి డాక్టర్గా చదివి, వాళ్ళ నాన్నగారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, అనంతరాజంపేటలో ఒక అప్లికేషన్ రాయాలి అంటే రఘుమామ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక నానుడు ఊళ్ళో ఉండింది ఆ రోజుల్లో. ఈవెన్ నా పాస్పోర్ట్ కూడా వీళ్ళ నాన్నగారే రాసింది, పాస్పోర్ట్ అప్లికేషన్ ఆ రోజు ఫిల్ చేసింది. కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి పసులేటి శ్యామ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి డాక్టర్ టీం సభ్యులుగా, రాయలసీమ జోన్ డాక్టర్ టీం సభ్యులుగా అతను ఎన్నిక చేసినందుకు శ్యామ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను 99 టీవీలో మొదటగా చేరాలని చెప్పేసి నాకు ముందు ప్రోత్సహించి, నువ్వు దీనికైతే బాగుంటుంది, ఎందుకు పార్టీలో నీకు బాగా వాయిస్ ఉంది, నువ్వు బాగుండాలని చెప్పేసి నా మొదట చెప్పిన వ్యక్తి మనన్న గారు. ఆ రోజుల్లో డొక్కా సీతమ్మ గారి శిబిరాలు జరిగినప్పుడు మన పార్టీకి సంబంధించి ఫోటోలు తీయాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, మీడియా తరపున ఏదైనా కానీ మనం పంపిస్తే చూద్దాంలే చేద్దాంలే అనే వాళ్ళు ఉన్నారు అప్పట్లో. ఆ సమయంలో మంచి ఆలోచనతో ఆయన చెప్పడము, నేను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 99 టీవీలో ఉన్నా, రాజ్ న్యూస్ తెలుగులో ఉన్నా, ఎక్కడున్నా కూడా పార్టీ కోసమే పనిచేశాను, పార్టీ బలోపేతం కోసం పనిచేశాను, పార్టీలోనే ఉంటాను. నా నినాదం ఒకటే, పదవులు అనేవి శాశ్వతం కాదనేది నాకు తెలుసు. నా నినాదం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నా నినాదం, నా ఆశయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది నా ఆశయం. ఈ రెండింటి కోసమే నేను పనిచేస్తానా, ఈ రెండింటి కోసమే నేను ఆయన పార్టీ నా ఊపిరినంత వరకు నేను పార్టీని కొనసాగిస్తానంటారు, ఆయన కొనసాగిస్తాడు. ఆయన బాటలోనే నేను పయనిస్తా, ఆయన బాటలోనే మనంతా పయనించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, గల్ఫ్ జనసేన కువైట్ మీడియా కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నటువంటి కంజన శ్రీకాంత్ గారికి, జాతీయ కన్వీనర్ కంజన శ్రీకాంత్ గారికి,
అలాగే రామచంద్ర నాయక్ గారికి, అలాగే మా గల్ఫ్ జనసేన కువైట్ కన్వీనర్ పగడాల అంజన్ కుమార్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా యొక్క వాయిస్ ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి మీడియాకు ఇతనైతే బాగుంటుందని చెప్పేసి అక్కడ కన్విన్స్ చేసి నాకు ఈ పదవిని తీసుకురావడం జరిగింది. వారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడ్ నియోజకవర్గం తరపు నుంచి టీడీపీకి రావచ్చు పొత్తు భాగంలోగా, లేకపోతే జనసేన పార్టీకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. వ్యూహాన్ని ఆయన నాకు వదిలేయని చెప్పాడు. ఆ వ్యూహం చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. గత కొన్ని నెలల కిందట 150 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఒక రూమ్ లో 150 మంది ప్లస్ ఇతను 151 మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని వై నాట్ 175 అన్న ముఖ్యమంత్రి ఈ రోజు నేను ఎన్నో రోజులు పరిపాలన చేశాను, ఈ రోజు నేను దిగిపోయినా నాకు పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చినాడు అంటే ఆయన అది వ్యూహం, పవన్ కళ్యాణ్ వ్యూహం అది. అందుకే ఆయన చెప్తా ఉంటాడు, వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మనము ఫేస్బుక్ లో రాతలు రాసుకుంటేనో లేకపోతే ఇంకొకరి గురించి మాట్లాడుకుంటేనే కాదు, మన పని మనం చేసుకుంటూ పోతూ మనము పార్టీ కట్టబెట్టినటువంటి బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తిస్తే పదులు వాటంతట అవే వస్తాయి. అలాగే మన గెలుపు కూడా మన వాకిలి చేరుతుంది. దయచేసి ఎటువంటి అపోహలకు పోకుండా, ఎవరికి భయభ్రాంతికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు కష్టపడినాము, ఈ 40 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, 80 రోజులు కావచ్చు, కష్టపడి 248 బూత్లో 249 బూతులలో మన ప్రతి ఒక్క బూత్లో మన ఏజెంట్ కూర్చుండే విధంగా 252 బూతుల్లో ఖచ్చితంగా మన ఏజెంట్లను కూర్చోబెట్టి సత్తా కలిగి ఉంటే జనసేన పార్టీ బాగుపడుతుంది అనేది నా ఒక భావన. లాస్ట్ టైం కూడా మనకు నిలబెట్టుకోలేకపోయాము. మొత్తం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి, ఎటువంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి, రైల్వే కోడ్లో సీట్ ఎవరికి ఇచ్చినా కూడా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కువైట్ తరఫు గల్ఫ్ నుంచి కూడా మా యొక్క సేవలు కూడా ఉంటాయి, విస్తృతంగా ఉంటాయి. ఆ విస్తృత సేవలను కూడా మేము ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడికి రావడమా లేకపోతే అక్కడ నుండి ఏమైనా ఫండ్ ఇక్కడ పంపించడం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కమిటీ వేసుకొని మేము త్వరలో వెల్లడిస్తాము. మొత్తానికైతే గల్ఫ్ నుంచి మా మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.